గాజువాక శివారు జీవీఎంసీ 88వ వార్డు సంధ్యానగర్ కొండ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కొండను బ్లాస్ట్ చేస్తుండటంపై అక్కడి స్థానికులు ఆందోళనకు దిగారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మా 88వ వార్డులో భాగమైనటువంటి గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సంధ్యానగర్ విలేజ్ కానుకున్నటువంటి దువ్వాడ సర్వే నెంబర్ 141లో ఏఏ మినరల్స్ అనే అస్సాములకి ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారంటే గ్రావెల్ లీజు క్వారీ తీసుకున్నారని మాకు తెలియవచ్చింది. లోగడ ఎమ్మెల్యే గారికి కూడా తెలియపరిచాం. మా మంగళపాలెం లోకల్ సభ్యులు, సంజయనగర్ లోకల్ సభ్యులు అందరం కలిపి ఏమండి ఇక్కడ ఒక పచ్చటి వాతావరణం ఉన్నటువంటి పచ్చటి పంటలు పండే ప్రాంతం, ఇక్కడ పొల్యూటెడ్ అయిపోతే పంటలు నాశనం అయిపోతాయి, మామిడి జీడి అన్నీ నాశనం అయిపోతాయి ఈ పొల్యూషన్ వల్ల, ఈ ధూళి దుమ్మి ఈ శబ్దాలకి అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి. మరి అనాథరైజ్డ్ క్వారీస్ ఉన్నాయి కాబట్టి వాటిని అరికట్టాలంటే లీజ్ క్వారీస్ వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారుతో చెప్పగా ఆయన ఈ విధంగా చెప్తే, ఏదేమైనా గ్రావెల్ పర్మిషను వాళ్ళు లీజ్ తెచ్చుకున్నారు కాబట్టి గ్రావెల్ పర్మిషన్ వరకు వాళ్ళకి ఎలా ఉంటుంది. ఎటువంటి బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఎటువంటి ఇలాంటి పేలుడు పదార్థాలు పెట్టి చేస్తే అది నేరారోపణ, దాని నేరం కింద ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదని చెప్పి స్థానిక శాసనసభ్యులు గతంలో చెప్పడం జరిగింది. ఆయన మేము ఫిర్యాదు చేసిన మీదట ఇవాళ చూస్తే ఈ కొండ ఇంత భయంకరంగా వాళ్ళు పెట్టినటువంటి ఇప్పుడు బోరింగ్లు వేసే దిగ్గులు తీసుకొచ్చి ఇక్కడ 20-30 అడుగులు 60 అడుగుల లోతు రిగ్గు ద్వారా దాన్ని హోల్ పెట్టి అందులో ఈ మైనింగ్ తాలూకు మెటీరియల్ పెడితే ఆ కొండ ఆగుతుందా? కొండే ఆగలేందే. మా పక్కనే ఉన్నటువంటి ఇల్లులు ఏమాత్రం అవి ప్రతి ఒక్క ఇల్లు కూడా దారబంధాల పక్క నుంచి కానీ స్లాబ్లు కానీ ఇటకలు కానీ మనం అటకలు అంటాం, సామాన్లు పెట్టుకున్న అటకలు ఆ బెడ్రూమ్లో పడుకున్న మరి ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరి మీద సామాన్లు వచ్చి తుల్లిపడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో గతంలో 20 రోజుల కిందట వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఆ రోజు వచ్చి ఇక్కడ స్థానికులందరూ వీళ్ళు హెచ్చరిస్తే వాళ్ళు ఖాతరు చేయలేదు. ఇవాళ చూస్తే వాళ్ళు గ్రావెల్ తీసుకొని పోవాలే తప్ప కొండను పిండి చేసి కొండని అమాంతంగా బాంబ్ బ్లాస్టులతో చేస్తే మేమైతే భరించలేము. చాలామంది వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ గుండెలు బద్దలైపోయి వాళ్ళు అనేక ప్రమాదాలకు లోనైపోతారని చెప్పేసి ఆ రకమైనటువంటి ఆవేదనతో మేము అందరం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇక్కడ స్థానికులందరూ వచ్చి నాకు చెప్పడం జరిగింది. ఈ వార్డు కార్పొరేటర్గా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈవేళ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మా స్థానిక ప్రజలందరూ సంజయనగర్ ప్రజలు కానీ మన మంగళపాలెం కానీ చుట్టుపక్కల గ్రామాలందరూ ఈ వార్డు కార్పొరేటర్గా నాకు కూడా మినిమం బాధ్యత ఉంటుంది. దీని మీద నేను మరలా స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ ఉన్నతాధికారికి కానీ కలెక్టర్ గారికి కానీ తిరిగి ఈ యొక్క విజువల్స్ అన్ని తీసుకెళ్ళి మరలా కలెక్టర్ గారితో నా ప్రయత్నం వరకు విఫలం అవ్వకుండా ఎటువంటి పరిస్థితులు ఈ క్వారీని బ్లాస్ట్ క్వారీగా ఉండడానికి వీల్లేదని చెప్పేసి నేను ప్రయత్నం చేసి మా ప్రజలకు న్యాయం జరిగే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, ఏదైనా మీరు మాకు ఉపకారం చేసే విధంగా మీడియా మిత్రులందరూ మాకు ఇది మీ సహాయ శాఖలు కూడా మాకు కావాలి. మీరు మా కష్టాన్ని మీకు అర్థం చేసుకున్నారు కాబట్టి అవసరమైన మేరకు చూడండి ఎంతెంత హోల్స్ పెట్టారో ఆ కొండల్ని. 40-50 అడుగులు 60 అడుగులు ఇంత బోరు వెడల్పు 12 అంగుళాలు వెడల్పున ఆ యొక్క హోల్ పెట్టి 60 అడుగులు లోతుకి దించారంటే అది పేలితే ఇది కొండ కానీ కొండ పక్కన ఉన్నటువంటి విలేజ్లు ఈ బిల్డింగ్లు అన్నీ నాశనం అయిపోతాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మా ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఒక పక్క ధూళి దుమ్మి అది విపరీతంగా వస్తుంది. రోడ్ల జీవీఎంసీ ఆస్తులన్నీ పాడైపోతున్నాయి. ఎన్నో కోట్లాది రూపాయలతో వేసుకున్న రోడ్లన్నీ ఏ విధంగా ఈడిపోయావో పగుళ్ళు వచ్చి చూశారు మీరు. దీని ద్వారా మాకు న్యాయం జరిగే విధంగా ఆయన క్వారీ ఎవరో ఏటనేది మాకు కాదు. ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ జరిగితే మాత్రం మీరు సహించేది లేదు, ఎంతటికైనా వెళ్తాం మేము. ఇది మా యొక్క విన్నపం, హెచ్చరిక.